జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 63. రవాణా శాఖ మంత్రి. యం హిన వ్యధయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః. గీత 2వ అధ్యాయం 15-16 శ్లోకాలు. పురుషవర్య, శీతోష్ణ సుఖదుఖాదులు ఎవడిని బాధించవో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది. అమ్మ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి కదా. అమ్మ మహాసామ్రాజ్యంలో అమాత్యులెందరో. జిల్లెళ్లమొడి 7వ మైలు దగ్గర నుండి అందరిల్లు వరకు తారు రోడ్డు వేశారు. దాని వెనుక రహదారుల శాఖ మంత్రి. అమ్మ సంస్థలో భవన నిర్మాణాలు, ఆ వెనుక భవన నిర్మాణ శాఖ అమాత్యులు. లారీలో ఇసుక తరలింపు, లారీలో అమ్మ ఉత్సవాలకు తాటాకుల చేరవేత, వ్యాన్లో అమ్మ బిడ్డలను బాపట్ల నుండి జిల్లెళ్లమూడి వరకు దఫాదఫాలుగా అటు ఇటు త్రిప్పటం. వీటన్నింటి వెనుక రవాణా శాఖ మంత్రి. ఈ పాత్రలన్నీ అమ్మ రాజ్యంలో ఒకే వ్యక్తి నిర్వహించేవారు. బహుశాఖ మంత్రి అన్నమాట. ఆయన ఎవరో ఈ పాటికి స్ఫురణకొచ్చిందా? అవునండి, ఆయన సోదరులు శ్రీ అన్నంరాజు రామకృష్ణారావు గారు. రామకృష్ణారావు గారు ప్రధానంగా క్రీడాకారులు. బ్యాడ్మింటన్ ఆటలో నిష్ణాతులు, క్యారంబోర్డ్ ఆటలో అందవేసిన చేయి. ఒకసారి స్ట్రైకర్ చేతికి వస్తే బోర్డు అంతా క్లియర్ కావాల్సిందే. అంతటి దీక్షా దక్షతలు కలవారు. అవే దీక్షా దక్షతలు వ్యాపారంలో చూపించారు, అమ్మ సేవలో చూపించారు. వ్యాపారం, అమ్మ సేవ రెండుగా చూడలేదు ఆయన. అమ్మ సేవకు వ్యాపారం ఒక మెట్టుగా చూశారు. ఒకసారి సంస్థ ఆర్థిక పరిపుష్టికి సలహాలు ఇవ్వటానికి విశ్వజనని పరిషత్ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. అందరూ అమ్మ బిడ్డల దగ్గర డొనేషన్స్ రూపంలో ఎలా ముందుకు వెళ్లాలో చెబుతుంటే ఒక రామకృష్ణారావు గారు మాత్రం వ్యాపారం చేసి సంపాదిద్దాం అన్నారు. రూట్ పర్మిట్స్ తీసుకొని బస్సులు నడుపుదామన్నారు. తన ధన మాన ప్రాణాలనే కాక తన వ్యాపార ఆలోచనలు కూడా అమ్మవైపు మళ్లించారు. శివునికి తను తినే మాంసపు ముక్కలు నైవేద్యం పెట్టిన భక్త కన్నప్ప గుర్తుకు రావటం లేదు. రామకృష్ణారావు గారు జీవితంలో మెట్టు మెట్టు ఎక్కి లౌకిక అలౌకిక ఉన్నత శిఖరాలు చేరారు. బాల్యంలో అల్లరి చేశారు. కౌమారంలో తన సొమ్ము బంధువుల సొమ్ము అనే భేదం ఎంచకుండా దుర్వినియోగం చేశారు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా రైల్వేలో పనిచేసి జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరలించుకున్నారు. వ్యాపారస్తులై అందులో విజయాలు అందుకుని జీవితంలో లౌకిక జీవిత శిఖరాగ్రాన్ని అధిరోహించారు. అదేవిధంగా అలౌకిక పరమార్థమైన అమ్మదరి అంచెలంచెలుగా అందుకున్నారు. మొదటగా తన అల్లరి చిల్లరి ప్రవర్తనకు తనే విసుగు చెంది షిరిడీ సాయిబాబా వద్దకు వెళ్ళి మొదటిసారి ఆధ్యాత్మిక జీవిత వెలుగులు చవిచూశారు. జీవిత గమనాన్ని మళ్లించుకున్నారు. శ్రీశైలం పూర్ణానంద స్వామీజీ దగ్గరకు చేరారు. వారు కరుణించి నాలుకపై బీజాక్షరాలు వ్రాసి భవానీ మంత్రోపదేశం చేసి ఆశీపూర్వక మంత్రం జలం చల్లారు. జపం చేయి, నీకు దైవదర్శనం దొరుకుతుంది అన్నారు. అంతే, రామకృష్ణారావు అన్నయ్య గారి జీవితం ఆఖరి మజిలీ వైపుకి తిరిగింది. ఆ మంత్రం వేలకు వేలు చేశారు. ఆ మంత్రం 1,00,000 చేశారు. ఫలితం వచ్చి విచిత్రంగా తన ఆధ్యాత్మిక జీవిత ఆఖరి మజిలీలో అమ్మని చేరారు. అమ్మ, ఏం చేస్తున్నావు నాన్న అని అడిగింది. భువనేశ్వరి మంత్రానుష్ఠానం చేస్తున్నానమ్మా అన్నాడు. అమ్మ వెంటనే, నీవు గమ్యం చేరావు నాన్న, నేనే భువనేశ్వరిని అన్నది. రామకృష్ణారావు గారు ఆ పాదాలికి వదల్లేదు. ఆ మార్గాన్ని నడిచి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. మరో విశేషం, రామకృష్ణ పరమహంస శిష్యులు వివేకానందుడికి సత్యం బోధించి దైవదర్శనం చేయించారు. ఇక్కడ శిష్యుడు గురువు పూర్ణానంద స్వామీజీకి అమ్మ దర్శనం కలగడానికి కారణభూతులైనారు. ఆయన కార్యం కొరకు స్వామీజీని జిల్లెళ్లమూడి తీసుకువచ్చి
ఆ తల్లి బిడ్డల అపూర్వ సమాగమనానికి రామకృష్ణారావు గారు కారణభూతులై ధన్యులైనారు. వీరి పిలుపు మేరకు జిల్లెళ్ళముడి వచ్చిన స్వామీజీ అమ్మ చెంత మాసం పాటున్నారు. అమ్మ చాలా చమత్కారి. పండితుడై వచ్చిన వాడిని పొలం పంపిస్తుంది. కవి అయి అమ్మపై కవిత్వం చెప్పి అమ్మ సేవ చేసుకుందామంటే వాడికి కాలువకు వెళ్ళి పీపాలతో నీళ్లు తెచ్చి అమ్మకు స్నానసేవ చేసుకునే అవకాశం కలిగిస్తుంది. సంగీత విద్వాంసుడై తన గానకళతో అమ్మకు తన సరిగమలు వడ్డించి సంతోషపెడదామనుకుంటే సహోదరులకు అన్నం వడ్డించమంటుంది. వ్యవసాయంతో సాయం చేద్దామనుకునేవాణ్ణి తపస్వి అయి ఆలయంలో తపం చేయమంటుంది. మంత్రతంత్రాలతో అమ్మ అర్చన చేద్దామని అనుకునేవాణ్ణి పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగిస్తుంది. అందుకే అమ్మ అన్నది, నాకు అవసరం ముఖ్యం, గుండ్రాయిని శివలింగంగా భావించి పూజ చేయగలను అని. అదేవిధంగా తన భక్తి ప్రపత్తులతో అమ్మను కొలుద్దామని, తన వ్యాపార దక్షతతో అమ్మ అందరింటిని ఆర్థికంగా ఆదుకుందామని అనుకున్న రామకృష్ణారావు గారిని చూడండి, అమ్మ ఎలా వినియోగించుకున్నదో. ఆయన శరీర దారుఢ్యాన్ని వినియోగించి అమ్మ సేవ చేసుకునే భాగ్యం అమ్మ కలిగించింది. రామకృష్ణారావు గారు ఆజానుబాహులు, దృఢకాయలు కూడా. అందుకే అమ్మ ఎక్కడకు యాత్రలకు వెళ్ళినా అమ్మ రక్షణగా నిలబడే ప్రధాన అంగరక్షకుడు ఆయనే. అమ్మ భోగిపళ్ళు పోస్తుంటే అమ్మకు ముందుండి వెనక్కి నడుస్తూ పళ్ళబుట్టలు మోసేది సోదరుడు శ్రీ వల్లూరి పాండురంగారావు గారితో కలిసి ఆయనే. దీపావళి సందర్భంగా ఒకసారి ఒక విశేషం జరిగి ఒక పురాణ ఘట్టాన్ని రామకృష్ణారావు గారి ద్వారా స్ఫురింపజేసింది అమ్మ. ఆంజనేయస్వామి సీతమ్మ వారి అన్వేషణకు లంకకేగినప్పుడు రావణుడు ఆంజనేయస్వామి బాలానికి నిప్పు పెడతాడు కదా. అప్పుడు స్వామి లంకానగరాన్ని దహించాడు కదా. ఆ కార్యం అంతా ముగిసిన పిదప స్వామికి గ్రహింపుకొచ్చిందట ఆ అగ్ని తనకేమీ హాని చేయలేదని. సీతమ్మ తల్లి అగ్నిదేవుని అలా ఆదేశించిందని. అలా జిల్లెళ్ళముడిలో ఒక దీపావళి నాడు రామకృష్ణారావు గారు చిచ్చుబుడ్డి వెలిగిస్తూ ఉంటే అది కాస్త ఆయన చేతిలోనే ప్రేలింది. ఆయన చేతికి గాయమైంది. అందరం ఆయన ఎంత బాధపడుతున్నాడో అని మ్రాన్పడిపోయాం. అయితే రామకృష్ణారావు గారు చెప్పింది విని ఆంజనేయ స్వామిపై సీతమ్మ వారి కరుణ జ్ఞప్తికి తెచ్చుకున్నాం. ఎందుకంటే అంత గాయమైన రామకృష్ణారావు గారికి ఏమాత్రం బాధ లేదట. పైపెచ్చు చల్లగా ఉందిట. అవును మరి, అమ్మ ఆదేశం ఉంటే అగ్ని కూడా మలయ మారుతంలా మారి చల్లదనం ఎందుకు ఇవ్వదు? ఇంతేనా రామకృష్ణరావు గారు పొందిన అమ్మ ఆదరణ అంటే? ఎంతమాత్రం కాదు. ఆయన బిడ్డ శ్రీమతి శేషక్కయ్యను అమ్మ తన తమ్ముడు శ్రీ నరసింహారావు మామయ్యకు చేసుకుని మన్నవ వంశంలోకి ప్రవేశం కల్పించి జిల్లెళ్ళమూడిలో ఉంచి అక్కను చేర్చుకున్నది. రామకృష్ణారావు గారి పుత్రులు ముగ్గురు శ్రీయుతులు సాయి, విఠల్, రామచంద్ర తండ్రికి ఇష్టమైన వ్యాపార రంగం, అమ్మ సేవా రంగంలో విశిష్టంగా రాణిస్తున్నారు. అమ్మ మొదట్లో నివాసమున్న నేడు హైమక్కయ్య అలంకార హైమక్కయ్యగా ఉన్న పూరిపాకను శాశ్వత నిర్మాణంగా మార్చింది ఈ సోదరులే. జయహోమాత. వ్యాసం 64. రత్నం బాబు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. గీత 3వ అధ్యాయం 5-6 శ్లోకాలు. కర్మలు చేయకుండా ఎవడు ఒక క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతి వాళ్ళు అస్వతంత్రులై కర్మలు చేస్తూనే ఉన్నారు. మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుని కర్మేంద్రియాల ద్వారా నిష్కామ కర్మ చేస్తున్నవాడు ఉత్తముడు. అమ్మ నుంచి మీకు ఎప్పుడన్నా టెలిఫోన్ కాల్ వచ్చిందా? సరే, మీకు రాలేదు. అమ్మ టెలిఫోన్లో అందరినీ ఏమడిగేదో తెలుసా? ఇది తేలికైన ప్రశ్నే. సర్వకాల సర్వావస్థలలో అమ్మకు బిడ్డల ఆకలి గురించే ఆలోచన కనుక ఎదుట పడ్డ ఫోన్లో అయినా నాన్న అన్నం తిన్నావా అనే అడుగుతుందన్న విషయం జగమెరిగింది. సరే, మరో సంగతి చెబుతాను. అమ్మ సర్వజ్ఞత లోకానికి వెల్లడి చేయటానికి ఈ టెలిఫోన్ ఒక పాత్ర పోషించింది. అమ్మ మంచం మీద కూర్చుని ఉండగా దూరంగా మరో గదిలో
ఫోన్ గణగణ మ్రోగేది. రామకృష్ణన్నయ్యో వసుంధరక్కయ్యో ఫోన్ అమ్మ దగ్గరకు తీసుకురావడానికి హడావుడి పడుతుంటే అమ్మ తాపీగా ఫలానా వారి నుండిలే అనేది. నీకెలా తెలుసమ్మా అంటే ఈ ఫోన్లు తీగలు నాకు అడ్డంరా అనేదమ్మా. మరి జిల్లెళ్ళముడికి ఈ టెలిఫోన్ రావడానికి వెనక ఎవరున్నారో తెలుసా? జిల్లెళ్ళముడి మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా ఇంత సవ్యంగా సాగుతున్నదంటే అమ్మ దయతో పాటు ముహూర్తం పెట్టిన జ్యోతిష్య పండితుని సామర్థ్యం అని అంగీకరిస్తారుగా. ఆ పండితుడి పేరు మీరు ఎరుగుదురా? ఆయన హైదరాబాద్ నివాసి సోదరుడు శ్రీ జమ్మి వెంకటరత్నం గారు. అమ్మ చేత రత్నం బాబుగా ఎంతోమందికి గాడ్ఫాదర్గా, బాధాతప్త హృదయులకు ఆత్మబంధువుగా, జిల్లెళ్ళముడి సోదరుడు అందరిచే ఆత్మీయుడు అని ముద్ర వేయించుకున్న శ్రీ జమ్మి వెంకటరత్నం గారు. హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వెంకటరత్నం గారి సహకారంతోనే జిల్లెళ్ళముడికి టెలిఫోన్ సౌకర్యం లభించింది. సోదరుడు బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య 1967లో జిల్లెళ్ళముడి అందరింటికి టెలిఫోన్ సౌకర్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో శ్రీ వెంకటరత్నం గారిని సహాయం కొరకు కలిశారు. అమ్మ ముఖచిత్రం ఉన్న మాతృశ్రీ మాసపత్రికను, కుంకుమ బొట్లాలను వారికి ప్రసాదంగా ఇచ్చారు. ఆ చిత్రంలోని అమ్మ చూపు ఆయనలో ఏదో ఆకర్షణ కలిగించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వెంకటరత్నం గారి ఉత్సుకతను చూసిన సుబ్బారావు అన్నయ్య శ్రీ తంగిరాల సింహాద్రి శాస్త్రి గారింట్లో జరిగే అమ్మ పూజకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ చేరిన వారిలోని ఆప్యాయత, సోదర సోదరీభావం చూసిన వెంకటరత్నం గారి మనసులో అమ్మ పట్ల అత్యంత భక్తిభావం చోటు చేసుకున్నది. శాస్త్రి గారింట్లో పూజ చూసిన వెంకటరత్నం గారు తను కొత్తగా కట్టుకున్న ఇంట్లో కూడా అమ్మ పూజ పెట్టుకుంటే బావుండు అని అనుకున్నాడు. పెట్టుకున్నాడు కూడా. ఆశ్చర్యం ఏంటంటే వారింట్లో పూజ పెట్టుకున్న రోజునే అందరింటికి టెలిఫోన్ సౌకర్యం వచ్చింది. అమ్మ కొత్త ఫోన్ వచ్చిన సందర్భంగా దానికి సహకరించిన వెంకటరత్నం గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది. వెంకటరత్నం గారికి ఇది మహదానందం కలిగించింది. ఇంకొక విచిత్రం ఏంటంటే అమ్మ పూజలో పెట్టిన నివేదన స్వీకరించింది అనేదానికి నిదర్శనంగా అమ్మ ఫోన్లోనే మీరంతా గారెల్లో పచ్చడి వేసుకొని తింటూ నాకు పచ్చడి వేయకుండా పెట్టారు అని అడగటం. అప్పుడు నివేదన వైపు చూస్తే నిజంగానే పచ్చడి వేయలేదు. ఆయన మనసు ఎంతో నొచ్చుకొని నిర్ఘాంతపోయి అమ్మను క్షమించమని వేడుకున్నారు. శారీరకంగా ఎక్కడ ఉన్నా సర్వత్రా ఉండి మనల్ని గమనిస్తూ మనల్ని తీర్చిదిద్దగలదు అమ్మ అనే నమ్మకం ఏర్పడింది వెంకటరత్నం గారికి. అప్పటి నుండి జిల్లెళ్ళముడికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ ఇటు హైదరాబాదులో అటు జిల్లెళ్ళముడిలో కూడా పాల్గొంటూ వచ్చారు. ఆయనకు లభించిన గొప్ప అవకాశం మరొకటి. 1965లో హైమక్కయ్య ఔరంగాబాద్ నుండి అనారోగ్యంతో హైదరాబాద్ వచ్చింది. ఆ సమయంలో 20 రోజుల పాటు వీరు నిత్యం డాక్టర్ భూమన్న అనే హోమియో వైద్యం దగ్గర నుండి మందులు తెచ్చి సోదరుడు వల్లూరి మోహన్ రావు గారింట్లో ఉన్న హైమక్కయ్యకు ఇచ్చేవారు. అతి సున్నితమైన హైమక్కయ్య మనసును ఆకర్షించారు ఆయన. నిష్కపటం, నీతి నిజాయితీలు మూర్తిభవించిన వ్యక్తి, సాధుభాషణుడు శ్రీ వెంకటరత్నం గారు. అమ్మ ఏర్పరిచిన సోదర బంధానికి ప్రాముఖ్యత ఇచ్చి హైదరాబాదులోని అమ్మ బిడ్డలందరినీ తరచుగా దర్శించి వారి యోగక్షేమాలను విచారించే సహృదయులు వెంకటరత్నం అన్నయ్య. అమ్మ పూజ ఎక్కడ జరిగినా భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా నిర్వాహకులలో ఒకరుగా నిలిచి సుప్రభాత సేవ నుండి రాత్రి సభా కార్యక్రమాలు ముగిసే వరకు శ్రద్ధాభక్తులతో పాల్గొని విజయవంతం చేసేవారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల భవన నిర్మాణానికి కావలసిన నిధులు సమీకరించే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఉపద్రష్ట మధుసూదన్ రావు గారి ద్వారా, జీకే రావు గారి ద్వారా నిధులు సేకరించడంలో రామకృష్ణ అన్నయ్యకు, పన్నాల వారికి వీరు ఎంతో సహకరించారు. అంతేకాదు వెంకటరత్నం గారు మంచి జ్యోతిష్య శాస్త్రవేత్త. మాతృశ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించింది కూడా వీరే. ఆ కళాశాల ఈరోజు రాష్ట్రంలో ప్రముఖ సంస్కృత కళాశాలగా జగజ్జయమానంగా వెలుగుతున్నదంటే అమ్మ ఆశీస్సులతో పాటు వీరు పెట్టిన ముహూర్త బలం కూడా బాగా తోడ్పడింది. మరొక విషయం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి. అమ్మ సిద్ధాంతంతో ప్రభావితులై వీరు భర్త భార్యకు దైవమైతే భార్య భర్తకు దేవత అన్న సూక్తి
మనసా వాచా కర్మణ ఆచరిస్తూ అనారోగ్యంగా ఉన్న తన అర్ధాంగికి అవసరమైన సేవలందిస్తూ ఆమెకు శారీరకంగా మానసికంగా ధైర్యాన్ని కలిగిస్తూ అమ్మ చెప్పినట్లుగా ఆదర్శ భర్తగా నిలబడ్డారు. తన ఉద్యోగ విధులు ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన వెంకటరత్నం గారు సమాజ సేవా కార్యక్రమాల్లో అంతే శ్రద్ధగా పాల్గొనేవారు. నీకున్నది తృప్తిగా తిను, ఇతరులకు ఆదరంగా పెట్టుకో అన్న అమ్మ నిర్దేశం అక్షరాల ఆచరించారు అన్నయ్య. వెంకటరత్నం గారు ఇతరులపై చూపే ప్రేమ, ఇతరుల కష్టసుఖాల్లో స్పందించే విధం, ఇతరుల అనారోగ్యం గురించి ఆలోచించే విధానం, వారికి మందులు అందించడంలో పడే తాపత్రయం, వారికి అమ్మ ప్రసాదం అందించడంలో శ్రద్ధ చాలా ఆదర్శనీయంగా ఉండేది. అమ్మ హైదరాబాదులో శ్రీ టి రాజగోపాలాచారి గారి ఇంటిలో బస చేసినప్పుడు నగరంలోని వివిధ మురికివాడలు, ఆసుపత్రులు, ఆదరణాలయాలు, పాఠశాలలు పర్యటించినప్పుడు సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర వహించి ఎంతో సహకరించారన్నయ్య గారు. 1924 అక్టోబర్ 6న మద్రాస్ మహానగరంలో జమ్మీ సంపత్ కృష్ణవేణి దంపతులకు జన్మించిన వెంకటరత్నం గారు అక్కడే లయోలా కాలేజీలో BA ఆనర్స్ చదివి రజత పథకాన్ని సాధించారు. ఒక పత్రికలో ఉపసంపాదకునిగా జీవితాన్ని ప్రారంభించి తర్వాత పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులుగా చేరారు. 1948లో శ్రీమతి రామతిలకం గారిని వివాహం చేసుకున్నారు. 1967లో మొదలైన వారి అమ్మ సేవ, సమాజ సేవ జీవితాంతం అంటే 2004 వరకు కొనసాగించారు. జయ హో మాతా.